పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి వీక్షిద్దాం. సిఐటిగా తెలంగాణ గ్రామ పంచాయతీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు 4 నెలల 5 నెలలు 6 నెలల జీతాలు ఇంకా ఇవ్వలేదు. ప్రభుత్వం గవర్నమెంట్ని అడిగితేనేమో మేము పంపించామంటాడు, కాగితాలు పంపిస్తారు. ఆ కాగితం తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇస్తేనేమో డిపిఓకి పంపించారంటాడు. డిపిఓ గారు అడిగితేమో అది ట్రెషరీలు ఉందంటారు. అంటే ప్రభుత్వం ఏం భావిస్తున్నారు, డిపిఓ ఏం భావిస్తున్నారు, ట్రెషరీకి బిల్లులు పంపిస్తే మా పని అయిపోయింది, మా వర్క్ అయిపోయింది అని అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, డిపిఓ గారికి కూడా అదే చెప్తున్నాం, కలెక్టర్ గారికి అదే చెప్తున్నాం. ట్రెషరీకి పంపిస్తే మీ పని కాదు, కార్మికుల అకౌంట్కి డబ్బు వచ్చే వరకు మీదే బాధ్యత. ఇవాళ చెప్పి వచ్చాం, 2-3 రోజులు చూస్తాము, రాకపోతే పని ఆపుతాం. మేము కూడా అదే పద్ధతిలో వ్యవహరించాలనుకుంటున్నాం. డిపిఓ గారు అన్నమాట ఏంటంటే ట్రెషరీలు ఇచ్చినాక మా బాధ్యత తీరిపోయినట్టు మాట్లాడుతున్నాం. మేము కూడా అదే బాధ్యత రహితంగా ఆయన మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడచ్చు కదా. మా అకౌంట్లో జీతం రాలేదు కాబట్టి మేము పని చేయలేము అని అంటే ఆయన మాట ఎడబెట్టుకుంటాడు. అందుకనే గవర్నమెంట్ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే వెంటనే బకాయి పడ్డ 6 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, పనిముట్లు లేదు సరిగా. ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, గ్రామ పంచాయతీ ప్రొవైడ్ చేయాలి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఒక సర్కులర్ తీసింది అంటున్నారు. ఆ సర్కులర్ ఇంకా నేను చూడలేదు. మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అన్ని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా చేస్తామని. మున్సిపాలిటీగా చేయడం మేము అబ్జెక్షన్ చెప్పట్లేదు, కానీ ఈఎస్ఐ కావాలి, పిఎఫ్ కావాలి, కనీసం 26,000 రూపాయలు కావాలి. ఇవన్నీ మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి జియో తీసుకురావాలని సిఐటి మేడ్చల్ మల్కాజ్గిరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే కాలంలో పోరాటం ఉధృతం చేస్తాం. ఆ పోరాటానికి తీసుకొచ్చేది ప్రభుత్వమే అని ప్రభుత్వమే బాధ్యత వహిస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు శ్రీనివాసు, సిఐటి మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్. మన మేడ్చల్ జిల్లాలో మొత్తం 33 గ్రామాలు ఇంకా మిగిలి ఉన్నాయి గ్రామ పంచాయతీలో. ఈ గ్రామ పంచాయతీలో మిగిలిన గ్రామాలలో ఇప్పటి మట్టికి 3 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కానీ డిపిఓ గారు చెప్పేది ఏంటంటే నేను రిలీజ్ చేసినా అయిపోయింది అన్నట్టు. ఆయన దృష్టిలో జనవరి నుంచెలే పెండింగ్లో ఉన్నాయంటారు. కానీ మాకు మాత్రం డిసెంబర్ నుంచే రావాలని చెప్పి అడిగినా కానీ మేము రిలీజ్ చేసినామంటారు. రిలీజ్ చేసింది ఎక్కడి నుంచి రిలీజ్ చేసారు? జనవరి నుంచి ఇచ్చిన మట్టు చెప్తున్నాం. జనవరి నుంచే పెండింగ్ ఉన్నాయని చెప్తారు. మిగతా ఎక్కడ పోయినాయి? మరి డిపిఓ గారు తిన్నారా, లేదు ఇంకో అధికారులు ఎవరన్నా మింగేసిరా? కోనాయిపల్లి ఉంది, కోనాయిపల్లిలో 6 నెలల జీతాలు ఉన్నాయి. మరి 6 నెలల జీతాలు ఎక్కడ పోయినట్టు? వాళ్ళ దృష్టిలో 2 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయంటారు. మరి మిగతా 4 నెలలు ఎక్కడ పోయినట్టు? అవన్నీ తేలాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాల్ చేస్తే మంచిది. కానీ మున్సిపాల్లోకి పోయిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలో ఉన్న పెండింగ్లో ఉన్న జీతాలు మాత్రం మున్సిపాల్ వాడు చెల్లించాడు. ఏంది అంటే నాకు వాడికి సంబంధం లేదంటారు. అది గ్రామ పంచాయతీ, ఇది మున్సిపల్, నాకు రాలేదు, నాకు సంబంధం లేదంటారు. అప్పుడు ఎవరు నష్టపోయేది? మేమే కదా. కాబట్టి గ్రామ పంచాయతీ జీతాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న జీతాలన్నీ కూడా ఎమ్మడే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత మున్సిపాల్లో కలపాలి. ఇప్పుడు చాలా మంది గ్రామ పంచాయతీ కలిపిన దాంట్లో 1 నెల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మున్సిపాల్లో కలిపిన జీతాలు ఇప్పటివరకు 1 నెల గ్రామ పంచాయతీలో ఉన్న జీతం ఇయ్యలే. మరి ఏంద్రా అంటే ఈయన అడిగితే ఆయన అడిగితే ఇంకొక ఆయన అంటాడు. ఇదన్నీ కూడా తప్పించుకునే లెక్కలని గవర్నమెంట్ నుంచి మేము ఒక్కటే అడిగేది, స్పష్టంగా మా గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంబడే జీతాలు చెల్లించాలి. ఈఎస్ఐ పిఎఫ్ ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఒక్కొక్కరు చేస్తారు. రేపు పొద్దున నీ 60 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఇంటికి పోవంటే ఒట్టిదే చిప్ప పట్టుకొని పోవాల్సిందే. కానీ ₹1 ఇంటికి పోతే మళ్ళీ తిరిగి ఇచ్చేది ఉండదు. ఎవరి గురించి సేవ చేశారు? ఇప్పటి మట్టుకు నేను 20 ఏళ్ళు అప్పుడు గ్రామ పంచాయతీలో చేరిన, ఈరోజు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. 40-45 ఏళ్ళు గ్రామ పంచాయతీలో పనిచేసిన, పోయేటప్పుడు మాత్రం రూపాయి రాదు. ఇటువంటి పరిస్థితి గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి తక్షణమే వాళ్ళకు నష్టపరిహారంగా లేదు, ఎస్క్రేషగా వాళ్ళని తీసేసేటప్పుడు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. దాని ప్రకారంగా ఇచ్చి ఎవరినైనా కానీ తీసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు మనం సేవ చేసిరు, గ్రామానికి సేవ చేసిరు, రాష్ట్రానికి సేవ చేస్తారు. వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని 5 లక్షల రూపాయలు ఇస్క్రేషగా ఇచ్చి
వాళ్ళందరినీ తీసేయాల్సిందిగా, లేదు ఏజ్ అయిపోయిన వాళ్ళను ఇది చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా అమలైతే రేపు పొద్దున ఏదన్నా పిఎఫ్లో ఏదో సమస్య వచ్చినా కానీ ఈఎస్ఐ సమస్య వచ్చినా కానీ ట్రీట్మెంట్ చేయించుకోనికి చాలా ఉంటాయి. కానీ వీళ్ళకి ఎందుకు ఈఎస్ఐ పిఎఫ్ అడుగుతున్నాం? ఈఎస్ఐ వల్ల ఊపిరితిత్తులు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. రోడ్ల మీద పనిచేస్తుంటే రోజు పని చేస్తూ ఉంటే దుమ్ము ధూళి మొత్తం పోయి ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి. శ్వాసకోశ సంబంధించిన రోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ బయట చేయించుకోవాలంటే చేయించుకోని పరిస్థితి. అందుకొంచెం ఈఎస్ఐ మట్టును పోయేటప్పుడు 4 రూపాయలు ఉండాలని చెప్పి పిఎఫ్ అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీన్ని తక్షణమే అమలు చేసుకోవాల్సిందిగా కోరుతూ సరే. మాది లాల్గాడి మలక్పేట. నా పేరు ఆరోగ్యము. నేను వాటర్మెన్గా పనిచేస్తాను. మున్సిపల్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాము. గ్రామ పంచాయతీల తరపున షామీర్పేట, మూడుచింతలపల్లి, మేడ్చల్కి సంబంధించి మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 3-4 దగ్గర 5 ఒక్కొక్క దగ్గర 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇచ్చే వాళ్ళకి ఇవ్వలేక బజార్లో పని చేయాలంటే కష్టంగా ఉంది. కాబట్టి మీరు దయచేసి మాకు జీతాలు తొందరగా ఇప్పించగలరని కోరుకుంటున్నాము. మేము ఇప్పుడు వచ్చి కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు, డిపిఓ గారు చెప్పేది ఏంటంటే మేము అప్పుడే రిలీజ్ చేసినామని సీతక్క చెప్తుందని అంటున్నారు. కానీ మాకు తెలిసి మా ట్రెజరీ నుంచి మాకు డబ్బులు ఇంతవరకు రాలేదు. దయచేసి ట్రెజరీ నుంచి డబ్బులు రిలీజ్ చేయించగలరని సీతక్కని కూడా వేడుకుంటున్నాం. నూతలకాలు మాది 4 నెలల నుంచి ఇప్పుడు జీతాలు లేవు. మాకు 11 మంది ఉన్నాం. ఇప్పుడు 6 రోజుల కల్లా పని బంద్ పెట్టినాం. మేడం నాడు తీయాలు వస్తాయి, రేపు వస్తాయి అంటుంది. ఇక ఇక్కడ వచ్చినాం మేము. మరి మాకు డబ్బులు ఇస్తేనే కదన్నా మా కడుపు నిండేది. ఎవరు ఊరోళ్ళు కూడా ఎవరు పట్టించుకోవటలేరు. ఇది మున్సిపాలిటీలో పడుతుంది అని ఎవరు పట్టించుకోవటలేరు. మా పరిస్థితి ఏం కావాలి మరిగా. ఇప్పుడు అక్కడ మల్లన్న పండుగ అవుతుంది. అక్కడ పండుగ ఇట్లా పెట్టి కూడా ఇక్కడ వచ్చినాము. ఇంకా ఏరటోళ్ళు మొగోళ్ళు కూడా రాలేదు. మేము 5 వచ్చిన ఆడలం మొగ అయిన తీసుకోవాలి. మాది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి మాట్లాడుతున్నామండి. మేము కులగణన సర్వే చేసి మేము 6 మంత్స్ అవుతుంది. ఇంతవరకు మా సర్వే మనీ పడలేదు. ఇంట్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అవి యూజ్ అవుతాయనే కదా మేము ఎంతో అవమానాలు పడి మరీ సర్వే కంప్లీట్ చేసింది. సో ప్లీజ్ ఇది మా రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ మా మనీ మాకు సెండ్ చేయండి ప్లీజ్. మేము జవహర్ మున్సిపల్ కార్పొరేషన్, మాది బాలాజీ నగర్. గతంలో మన బీసీ సర్వే చేసినప్పుడు మా ఆడపిల్లలందరూ ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రతి ఒక్కరు బీసీ సర్వే చేయాలంటే బీసీ సర్వే చేసినారు. ఎంతోమంది తాగి మా ఆడవాళ్ళని సతాయించిన, ఎంతోమంది రిజెక్ట్ చేసినా కూడా ఇంటింటికి వాళ్ళ ఖర్చుల కోసమని, పైసల కోసం వాళ్ళు కష్టపడి పనిచేస్తాయి. ఇప్పటి వరకు పలుమార్లు మనం మున్సిపల్ ఆఫీస్ ధర్నా చేసినాము, కలెక్టర్ ఆఫీస్ కాడికి పలుమార్లు మేము వచ్చినాం. కానీ ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. మా అక్క చెల్లెల కష్టాన్ని మీరు గుర్తించి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 250 కోట్లు బీసీ సర్వే చేసిన వాళ్ళకి ఇస్తా అన్నారు. కానీ ఆ డబ్బులు ఎడిపోయినాయి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా అక్క చెల్లెలు, మా బీసీ సర్వే చేసిన అన్నలు తమ్ముళ్ళు ఫీజుల కోసం కూడా చేసినాం. దయచేసి ఇది విషయం రేవంత్ రెడ్డి గారు పోయిందో లేదో మాకు తెలియదు. కానీ మేము రేవంత్ రెడ్డి గారిని ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మాది జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీసీ సర్వే చేసిన మహిళలకు తమ్ముళ్ళకు అందరికీ మీరు డబ్బులు రిలీజ్ చేసిన అంటారు, ఆ డబ్బులు రిలీజ్ చేయాలని మా మనవి. మేము జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చామండి. మేము తెలియజేస్తున్నది ఏమంటే, సర్వే చేసిన వాళ్ళే కాకుండా డేటా ఎంట్రీ కూడా చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ డేటా ఎంట్రీ డబ్బులు కూడా రాలేదు మాకు. ఎంతో కష్టపడి చేసాం డేటా ఎంట్రీ, మెడలన్నీ నొప్పులు అయినా కానీ కష్టపడ్డాం. పొద్దున్న నుంచి ఎప్పుడో రాత్రి వరకు చేసినాము, అయినా కానీ ఇప్పటివరకు డబ్బులు రాలేదు. మేము ఎంతగానో తిరుగుతున్నాము మున్సిపల్ కార్పొరేషన్ కూడా, వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ లేదు. మాకు తొందరలో డబ్బులు ఇస్తే మాకు కూడా ఏదో సహాయంగా ఉంటుందని మేము కష్టపడినాము. మా డ్యూటీలు వదిలేసి మరీ కూడా కష్టపడినాము. ₹10 ఎక్కువ వస్తాయని ఎవరు స్పీడ్ని బట్టి వాళ్ళు చేసుకున్నారు. అయినా కానీ ఇప్పటికీ డబ్బులు రాలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం తొందరగా డబ్బులు వస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో ఖర్చులన్నీ ఉంటాయి, ఖర్చులు వెళ్ళిపోతాయి అని మా రిక్వెస్ట్. యాడారం గ్రామము, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ను. అయితే గతంలో 23 తారీఖు గ్రామసభ జరిగింది. గ్రామ సభల్లో ఇండ్లు సరిగా రాలే అర్హులైన వారికి. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి సార్కు, ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏమిటిదంటే, అర్హులైన వారికి, పరిశుభ్రత కార్మికులకు, దివ్యాంగులకు, వ్యవసాయం కూలీలకు, నిరుపేదలకు, శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లకు, అర్హులైన వారికి, గుడిసెలున్న వారికి ఈ మేడ్చల్ జిల్లాలో ఇండ్లు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. ఇందిరమ్మ కమిటీ ద్వారా చైర్మన్ నేను. ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. బేస్మెంట్ లెవెల్లో 1,25,000 ఇస్తున్నారు. తర్వాత 1,75,000 ఇస్తున్నారు. మొత్తం పూర్తయిన తర్వాత ఇస్తున్నారు. ఇప్పుడే ప్రజావాణిలో కలవడం అయింది. పీడీ గారు మంచి స్పందన ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా
నేను మా గ్రామం యాడారంలో 80 ఇండ్లు లిస్టు గ్రామ సభలలో పెట్టినాము దరఖాస్తులు. నిన్ననే పంచాయత్ సెక్రటరీ ఎండిఓ గారు వెరిఫై చేసినారు. మాకు ఈ దరఖాస్తుదారుల అర్హులైన వారికి ఇవ్వవలసిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రికి పోగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మాకు షామర్పేట మండలం యాడారం గ్రామకు ఇండ్లు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు కళావతి. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2023లో ఇచ్చిండ్రు జూలైన. ఇంతవరకు మేము ఎన్నిసార్లు వచ్చినా రెవెన్యూ శాఖ మాకు స్పందిస్తలేదు. ఇస్తున్నాం, కాగితాలు ఇస్తున్నాం, పోతున్నాం. దాంట్లోనో వేరే వాళ్ళను కూర్చోబెట్టిన అక్కడ కబ్జా చేసుకున్నారు. అక్కడ లోకల్ లీడర్లు కబ్జా చేసుకొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర 2,000 రూపాయల దాకా వసూలు చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. మమ్మల్ని పోతే కొట్టనికి వస్తున్నారు. మాకు ఇంతవరకు ఎంఆర్ఓ గారు కూడా తాళం చేతులు ఇవ్వలేదు. మేము తిరిగి ఇదిగో అదిగో అంటున్నారు కానీ మా పని అయితలేదు. దయచేసి దయచేసి మంత్రి గారు కానీ రెవెన్యూ శాఖలో పనిచేసే పోగులేటి శ్రీనివాస్ గారు కానీ ముఖ్యమంత్రి దగ్గరికి కూడా ప్రజాదానికి పోయినాం మేము. ఎన్నిసార్లు పోయినా అని మాది అవుతుంది అంటున్నారు. ఇంతవరకు కాలేదు. మేము పని చేసుకొని బతికే వాళ్ళము. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నిసార్లు తిరిగినా అప్పుడైతుంది అని తిరుగుతూనే ఉన్నాం కానీ మేము పనులు ఇడిచిపెట్టుకొని తిరుగుతున్నాం. అక్కడ పోతే మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. దయచేసి మా దయ ఉంచి వాళ్ళను ఎక్కడనో ఒక దగ్గరికి వాళ్ళని కూడా పంపించి వాళ్ళకు కూడా ఎక్కడనో ఒక దగ్గర స్థలాలు ఇల్లు ఇచ్చో వాళ్ళని అక్కడ ఉంచాలి. వాళ్ళకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు వాళ్ళకు పెట్టుకుంటూ వస్తాయి. మాకు మళ్ళీ పెట్టుకున్నా రావు. మా ఇల్లు మాకు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్. మేడిపల్లి మండల్ నుండి అక్కడ ఉన్నటువంటి గ్రామము మేడిపల్లి వాసులము, అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు మాకు గతం ప్రభుత్వము మాకు పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు అనేది తీసుకొని మేము మా ఇండ్ల దగ్గరికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్లకు అన్నిటికీ కూడా తాళాలు వేసి ఉంచారు. ఉన్న తర్వాత సరే మంచిది, మనకు ప్రభుత్వమే మనకు తాళాలు ఇస్తుంది కావచ్చు, కాబట్టి మనము ప్రభుత్వం ఇచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత రెండో రోజే అక్కడికి పోయినప్పుడు అక్కడ మొత్తం కూడా అక్కడ ఎక్కడెక్కడనో యూపీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఆ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికల్లో ఉన్నటువంటి వారు అక్కడ అందరూ కూడా పోయి ఆ తాళాలు అనేది పగలగొట్టి ఆ ఇండ్లల్లో మొత్తం కూడా కబ్జా చేసుకోవడం జరిగింది. ఏందయ్యా మరి మాకు పట్టాలు ఇవ్వడం, మాకు పట్టాలు ఇచ్చారు, మరి ఏంది మీరు ఇక్కడ మరి వచ్చి మీరు ఉన్నారు అని చెప్పేసి అడిగినప్పుడు, మీరు ఇక్కడ రావద్దు, ఇక్కడ వస్తే మాత్రం దెబ్బలు తింటారు, కొట్టడం జరుగుతుంది, కాబట్టి మీరు ఇక్కడ రావద్దు, ఎవరు మీకు ఇచ్చింది పట్టాలు, ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, మీరు వారినే అడగండి అని చెప్పేసి అన్నప్పుడు మేము రెవెన్యూ డిపార్ట్మెంటు మండల్ రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడనే మేము భిక్షాటన ధర్నా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. చేసి అక్కడి నుండి మళ్ళా సీఎం పరిధికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆర్డీఓ దగ్గరికి, ఆర్డీఓ నుంచి మళ్ళా మన కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కాలయాపన తప్పితే ఇంకా ఎలాంటి పరిష్కారం అనేది ఇప్పటి వరకు జరగలేదు. మరి ఇప్పటికైనా మాపై పేదల నిమిత్తము మీరు దయ ఉంచి మాకు తక్షణమే న్యాయం చేసి లీగల్గా మాకు వచ్చిన ఇండ్లను మాకు స్వాధీనపరచగలరని మీ అందరికీ కూడా పేరు పేరున మా పేదల పక్షాన మీకు కలెక్టర్ గారికి కానీ సీఎం గారికి కానీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు విజయభాస్కర్ అండి. నేను నాగారం మున్సిపల్ రాంపల్లిలో కీసర్ మండల్ మాది. అయితే నాది ఏంటంటే ఒక చిన్న ఇష్యూ సార్, 1.5 గుంట గురించి నేను గత 2-3 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను. నేను ఇంతవరకు అది అవ్వట్లేదు. ఒక 1 ఇయర్ ఏమో ఎంఆర్ఓ ఆఫీస్లో తిరిగిన, అక్కడ నుంచి ఫార్వర్డ్ అయ్యి ఫైల్ మిస్సింగ్ అది దాని ఆర్డీఓ ఆఫీస్ కాడికి వచ్చింది. ఆర్డీఓ ఆఫీస్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందండి నేను ఇచ్చి వెళ్తున్నాను. మొన్న కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా వెళ్ళేసింది. అది ఇంతవరకు కూడా అక్కడ కూడా ఏం చేసి పంపిస్తాం చేస్తాం, ఒక మెసేజ్ రాలేదు, ఏం రాలేదు ఇంతవరకు. ఈ తిరిగి ఆస్ట్రాకి వస్తుంది. ఇంకా చిన్న వర్కులు కూడా కాలేవట్లేదు. నేను ఓన్ పట్టదారుని అయ్యి ఉండి కూడా నాకు చేయలేని పరిస్థితులు అవుతున్నాయి. ఇంకా నేను కొంచెం పొలిటికల్గా అటు ఇటు టచ్ ఉండి కూడా నాకు ఇంత అవుతుంది. సామాన్య మనుషులు ఇంకా ఎలా జరుగుతుందో చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క నా వర్క్ని కంప్లీట్ చేసి నాకు తగు న్యాయం చేయగలరనేసి మనవి. చాలా అంటే తిరిగి విసిక్కెక్కిపోతున్నానండి నేను.
నా చిన్న ఇష్యూ ఇంకా పేదవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ముసలి వాళ్ళు ఇంకా చాలామంది అలానే ఉన్నారు. కాబట్టి దయచేసి అధికారులైనా లీడర్స్ అయినా ఎవరైనా కూడా కొంచెం తొందరగా స్పందించి ఈ యొక్క వర్క్లని ఉన్న వాటి అయితే ఏవైతే ఉన్నాయో వర్క్లు కంప్లీట్ చేసి వాళ్ళకు తగిన న్యాయం చేస్తే అందరికీ బాగుంటుంది. ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తే, సీఎం గారి ఆధ్వర్యంలో చేసేసి కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేసి మా యొక్క విన్నపం అండి, మనవి. ప్లీజ్ ఈజ్ అ రిక్వెస్ట్. చూశారు కదండి, జిల్లా నలుమూలల నుండి మేడిపల్లి అదేవిధంగా జవహర్ నగర్ ప్రాంతం నుంచి కూడా ఎన్యూమరేటర్లుగా గత కులగణన చేసి కూడా ఇప్పటివరకు మాకు శాలరీలు రాలేదని చెప్పేసి చాలామంది ఇక్కడ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మనం మేడిపల్లిలో కూడా డబుల్ బెడ్ 2 BHK పట్టాలు ఇచ్చారు, కానీ ఇండ్లకి ఇంకా మాకు పంపించలేదని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ కలెక్టర్ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు గత 6 నెలలుగా వారికి జీతాలు రావట్లేదని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ వివిధ సమస్యల మీద చాలామంది మేడ్చల్కి సంబంధించినటువంటి చాలామంది ప్రజలు కూడా ఈరోజు పలు సమస్యల మీద కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా స్పందించి త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Subscribe to the channel and download the Politicos app from the links in the description.